గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రాహుల్ నారాయణ మద్ది, మెడికల్ ఆంకాలజిస్ట్, కరీంనగర్ నుంచి. ఎప్పటిలాగానే మనం ఎవ్రీ మంత్ ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ టైం మనం లంగ్ క్యాన్సర్ డిస్కస్ చేశాము. దిస్ టైం ఈసారి మనం కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ గురించి చూస్తాం. మ్యాలిగ్నెన్సీ అంటే క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్స్. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే జీర్ణాశయంలో అన్నిటికంటే కింది భాగం, దీన్ని మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం. సరే, ఏనల్ కెనల్ క్యాన్సర్ వేరే ఉంటుంది, దాన్ని కూడా కలుపుకొని యూజువల్గా మాట్లాడతాం, ఏనస్ అని. సో కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ అనేది ఒక స్పెషల్ టాపిక్. సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అంటే మన దేశంలో కూడా వీటి నంబర్ పెరుగుతుంది. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వెస్టర్నైజేషన్, సేమ్ థింగ్ మనం బ్రెస్ట్ క్యాన్సర్లో మాట్లాడుకున్నట్టుగా వెస్టర్నైజేషన్ అనేది ఒక రీజన్. అర్బనైజేషన్ అంటే అర్బన్ స్టైల్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మనకి ఎందుకు కోలోరెక్టల్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయని చెప్పడానికి. మరి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా ఉంటాయి? యూజువల్గా జనరల్గా ఇంక్రీజింగ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుందండి. ఇది యంగ్స్టర్స్ కూడా వస్తుంటుంది, బట్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. యూజువల్గా మేము చూసే పేషెంట్స్ అందరూ కూడా 40-45 ఏజ్ పైనే ఉంటారు. ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తూ ఉంటారు. బట్ నెవర్ ద లెస్ 18-20 ఇయర్స్ కూడా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కేసెస్. బట్ ఓల్డ్ ఏజ్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. మగవాళ్ళల్లో ఆడవాళ్ళకంటే కొంచెం ఎక్కువ వస్తుంటుంది. రీజన్ ఈజ్ అన్నోన్. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం తీసుకునే డయట్. ఎలాంటి డయట్ తీసుకుంటాం? జనరల్గా లో ఫైబర్ హై ఫ్యాట్ డయట్ అంటాం. అంటే మళ్ళీ వెస్టర్నైజేషన్, అర్బన్ స్టైల్, లో ఫైబర్ హై ఫ్యాట్. అందులో మళ్ళీ ప్రాసెస్డ్ మీట్, నాన్ వెజ్, చికెన్ కాదండి, మటన్ కూడా తక్కువ, పోర్క్, బీఫ్, ఈ రెండిటితో కూడా, వీటిని రెడ్ మీట్ అంటాం మనం, పోర్క్ అండ్ బీఫ్. ఈ రెండిటితో మనకు ఎక్కువగా కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. తిన్నవాళ్ళ అందరికీ వస్తుందని కాదండి, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్, వన్ ఆఫ్ ద కాజెస్. అందులో మళ్ళీ ప్రాసెస్డ్ మీట్ అంటాం దాన్ని. ప్రాసెస్డ్ మీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో మీకు ఐడియా ఉంటుంది, బేకన్, సాసేజ్, హ్యాంబర్గర్స్ అంటూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ కాల్డ్ ప్రాసెస్డ్ ఫీడ్స్, ప్రాసెస్డ్ మీట్. ప్రాసెస్డ్ మీట్ అంటే అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పచ్చళ్ళు ఎక్కువ రోజులు మనం పచ్చళ్ళు ఎందుకు అవుతుందంటే అందులో మనం ఎక్కువ సాల్ట్ యాడ్ చేస్తాం. సో సాల్ట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్ విచ్ విల్ ఇంక్రీజ్ ద షెల్ఫ్ లైఫ్. సో దాన్ని ఎక్కువ రోజులు మనం కాపాడుకోవడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసుకుంటాం. అందులో వన్ ఆఫ్ ద టైప్స్ ఇస్ ఎక్సెస్ సాల్ట్, ఎక్కువ సాల్ట్ యాడ్ చేయడము, వేరే కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేయడము. ఇలాంటి పనులు చేస్తే దీన్ని ప్రాసెస్డ్ మీట్ అంటారు. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా వీటిని స్మోక్డ్ ఫుడ్స్, మళ్ళీ స్మోక్ చేస్తారు, ఎక్కువ వేడిలో దాన్ని కాలుస్తారు, స్మోక్తో కాలుస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ క్యూరింగ్, స్మోకింగ్ అంటారు. ఇవన్నీ టుగెదర్ వీ కాల్ ఇట్ యాజ్ ప్రాసెస్డ్ మీట్. ఈ ప్రాసెస్డ్ మీట్తో కూడా ఎక్కువ వస్తుంది. ఈ ప్రాసెస్డ్ మీట్ మనం తింటే అవి మన కడుపు కింది భాగం దాకా వెళ్ళి అక్కడ కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి, కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ ఏం చేస్తాయి, ఆ చుట్టూ ఉన్న జీర్ణాశయం ఆ వాల్స్ ఉంటాయి చూడండి, ఆ వాల్స్ని మొత్తం డ్యామేజ్ చేస్తాయి. ఆ డ్యామేజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్, కొలాన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రాసెస్డ్ మీట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ కొలాన్ అండ్ రెక్టల్ క్యాన్సర్స్. అంతేకాకుండా ఎంత ఫాస్ట్గా దాన్ని మనము ఎవాక్యుయేట్ చేస్తున్నాం, ఇది కూడా కొంచెం వెస్టర్నైజేషన్ రిలేటెడ్. దీనికి ఎక్కువ ప్రూఫ్ లేదు, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థియరీస్. ఇండియన్ స్టైల్లో, ఇండియన్ కమోడ్స్లో ద వే వి గో టు టాయిలెట్ అండ్ డిఫెకేట్, మనం లెట్రిన్ పోయే విధానంతో జనరల్గా ఎవాక్యుయేషన్ పూర్తిగా ఉంటుందంటారు. బట్ వెస్టర్నైజేషన్లో, వెస్టర్న్ కమోడ్స్లో అంత ఎవాక్యుయేషన్ ఉండదు. సో సమ్ పార్ట్ ఒక మేబీ ఒక 10-15% లోపలే ఉండిపోతుంది, అది మళ్ళీ నెక్స్ట్ డే రిలీజ్ చేస్తాం. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ లేట్గా బయటికి వెళ్ళడం, ఎక్కువ శాతం లోపల ఉండే సరిగ్గా టాయిలెట్ పోకపోవడము వెస్టర్న్ కమోడ్ స్టైల్తో, ఆర్ ఫైబర్ తక్కువ తీసుకుంటే కూడా ఈ ఫుడ్ అంతా బయటికి ఇంత ఈజీగా అవ్వదు. అందుకే మీరు చూస్తుంటే అన్నం తిన్న వాళ్ళకి ఎక్కువ ఈజీగా టాయిలెట్ పోవడం జరుగుతూ ఉంటుంది. సో అన్నం తక్కువ తిన్నా, ఈ లో ఫైబర్ హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకున్న, ప్రాసెస్డ్ మీట్ ఎక్కువసేపు కడుపులో ఉండడము, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ. దీనికి మళ్ళీ ఆల్కహాల్ యాడ్ చేస్తే, ఆల్కహాల్ సపరేట్గాను ప్లస్ ఇలాంటి టాక్సిక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్స్తో ఆల్కహాల్ కంబైన్ చేసి తీసుకుంటే, ఆ రెండు కలిస్తే ఇంకా కింది భాగంలో ఎక్కువ టాక్సిన్స్ రిలీజ్ చేసి కొలాన్ రెక్టల్ మ్యాలిగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద కాజెస్. లేటెస్ట్గా డెవలప్మెంట్స్లో స్మోకింగ్ కూడా ఒక కాజ్, వన్ ఆఫ్ ద కాజ్ అని చెప్పారు. అండ్ దెర్ ఈజ్ అన్ ఎంటిటీ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. అంటే ఎక్కువగా తెలుసుకోవడం అనవసరం అండి. గర్భాశయం జీర్ణాశయం కింది భాగం, లార్జ్ ఇంటెస్టైన్ అంటాం దీన్ని. ఈ లార్జ్ ఇంటెస్టైన్ మరియు స్మాల్ ఇంటెస్టైన్ ఈ పై భాగంలో కూడా ఇన్ఫెక్షన్, అదొక కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్
ఇన్ఫ్లమేషన్ అంటారు, అలాంటి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్లో కూడా ఈ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఎక్కువ ఫ్రీక్వెంట్గా కొలనోస్కోపీస్ చేసుకోవాల్సి అవసరం పడుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కాజ్ ఆఫ్ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్. మరి ఎలా గుర్తుపట్టాలి, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? చాలామందికి వి జస్ట్ కాల్ ఇట్ యాజ్ ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్. అంటే లూజ్ మోషన్స్ రావడం, లేకపోతే టాయిలెట్ అసలు 3 రోజులకు ఒకసారి రావడం, 3-4 డేస్కి ఒకసారి లాట్రిన్ పోవడము, లూజ్ మోషన్స్ రావడం, లేకపోతే కొంతమంది లూజ్ మోషన్ ఏమి రావట్లేదు బట్ ఎక్కువసార్లు నేను టాయిలెట్కి అది వస్తుందంటారు. సో ఎక్కువసార్లు లాట్రిన్ పోవడము, లేకపోతే ఆ లాట్రిన్లో బ్లడ్ కానీ మ్యూకస్ కానీ చీములా కానీ ఈ రెండు మిక్స్ అయ్యి రావడము, సపరేట్గా రావడము. అన్నిటికంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, అంటే పూర్తిగా సాటిస్ఫైడ్గా నేను లాట్రిన్ పోలేకపోతున్నా, ఇంకా కాస్త ఉంది లోపట అన్న ఫీలింగ్ ఫ్రీక్వెంట్గా రావడం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్. వీటితో సహా జనరలైజ్డ్ వీక్నెస్, బాగా వీక్నెస్ ఎక్కువ అవుతుంటుంది. వెయిట్ లాస్, తిన్నా కూడా వెయిట్ లాస్ అవుతూనే ఉంటుంది. కొంతమందికి ఆకలి కూడా కాదు, సో ఆకలి తగ్గిపోవడము, వెయిట్ లాస్ కావడము, జనరలైజ్డ్ వీక్నెస్, ఇవన్నీ కూడా లక్షణాలు. సో టాయిలెట్కి లాట్రిన్కి సంబంధించి ఉన్న లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్, లూజ్ మోషన్స్, లేకపోతే కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఎక్కువసార్లు లాట్రిన్ పోవడము, లేకపోతే బ్లడ్ అండ్ మ్యూకస్ మిక్స్ అయి రావడము, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, పూర్తిగా నేను లాట్రిన్ పోయినట్టుగా అనిపించకపోవడం అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ఉన్న అందరికీ ఈ క్యాన్సర్ ఉందని కాదండి, ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్. అండ్ ఇవి లక్షణాలు అయితే మరి వీటిని ఎలా గుర్తుపడతాం? ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీగా 1 month అవుతుంది, 2 months అవుతుంది, అంతా కూడా వెయిట్ చేయని అవసరం అండి. 15 days 20 days నుంచి ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా, ఎస్పెషలీ ఓల్డ్ ఏజ్ ఆర్ అడల్ట్హుడ్ దాటిన తర్వాత, అంటే 40-45 years దాటిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా డైరెక్ట్గా కొలనోస్కోపీ చేసుకోవాలండి. షుడ్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, ఈ సిటీ స్కాన్లని, ఈ టాయిలెట్ ఎగ్జామిన్ చేయడము, టెస్ట్ చేయడము, ఇవన్నీ వేస్ట్ అండి. డైరెక్ట్ గో ఫర్ కొలనోస్కోపీ. కొలనోస్కోపీ అంటే కింది భాగం నుంచి ఒక ట్యూబ్ లోపలికి వేసి అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూస్తారంటే వీడియో. కొలనోస్కోపీ అంటే వీడియో చూడడం అనమాట. లాట్రిన్ పోయే ప్లేస్ నుంచి లోపలికి ట్యూబ్ వేసి వీడియో చూడడం. లోపల ఏమైనా కనబడింది అనుకోండి, చిన్న బయాప్సీ పీస్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. ఆ బయాప్సీ టెస్ట్కి పంపిస్తే అందులో ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా తెలిసిపోతుంది. క్యాన్సరే కాదు, టీబీ కానీ ఇంకా వేరే జబ్బులు, పాలిప్స్ అంటారు, అలాంటి పాలిప్స్ చిన్నగా ఉంటే తీసేస్తాము. అదే పెద్దగా ఉన్నా, లేకపోతే ఒక గడ్డలాగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళి చిన్న బయాప్సీ, చిన్న పీస్ తీసుకొని మళ్ళీ అదే దారిలో బయటకు వచ్చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ కొలనోస్కోపీ. సో కొలనోస్కోపీ, సిగ్మాయిడోస్కోపీ అనేవి 2 టెస్టులు అండి. ఇవి డైరెక్ట్గా మనకు ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్ళిపోయి మనకు టెస్ట్ ద్వారా తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ ఇందులో జబ్బు ఉందని తెలిసిందండి, వాట్ నెక్స్ట్? ఏం చేస్తాం? ఒక సిటీ స్కాన్, ఒక కడుపు కింది భాగం, పై భాగం నుంచి కింది భాగం వరకు ఒక సిటీ స్కాన్ చేసుకుంటే మనకు ఏ స్టేజ్లో ఉంది జబ్బు, ఓకే ఫలానా జబ్బు ఉంది, కొలాన్ క్యాన్సర్ కానీ రెక్టన్ క్యాన్సర్ కానీ ఉంది అని మనకు బయాప్సీలో ప్రూవ్ అయిపోయింది. ఇది ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, ఏ స్టేజ్లో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేయాలి. సిటీ స్కాన్ కానీ పెట్ సిటీ స్కాన్ కానీ, పెట్ సిటీలో కూడా తెలిసిపోతూ ఉంటుంది. సిటీ స్కాన్ ఆర్ పెట్ సిటీ స్కాన్లో ఎంత దూరం ఈ జబ్బు స్ప్రెడ్ అయింది అనేది మనకు తెలుస్తుంది. సరే, మనకు జబ్బు ఎంత స్ప్రెడ్ అయిందో తెలిసింది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేజ్లో ఉందనుకోండి, ఏం చేస్తాం? జనరల్గా సర్జరీ అండి. ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ సర్జరీ చేయొచ్చు. సెకండ్ స్టేజ్లో ఉందనుకోండి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జరీ చేసుకొని ఆ వచ్చిన రిపోర్ట్ బట్టి ఫ్యూచర్లో రేడియేషన్, కీమోథెరపీ ఉంటుందని డిసైడ్ చేయాలి. సెకండ్ స్టేజ్లో ఉందనుకోండి, యూజువల్గా చాలామంది సర్జరీ చేస్తారు. ఒకవేళ సర్జరీ చేయలేకుండా ఉంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఫస్ట్ ఇచ్చి, మనం ముందుగా అనుకున్నట్టు బ్రెస్ట్లో, లంగ్లో అనుకున్నట్టుగా ఈ రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ముందు ఇచ్చి, లేకపోతే టుగెదర్ 2 కలిపి ఇచ్చి దాని సైజ్ తగ్గిస్తామండి. తగ్గించిన తర్వాత సర్జరీ తీసుకెళ్తాం. ఇది స్టేజ్ 2లో. స్టేజ్ 3లో ఖచ్చితంగా అండి, స్టేజ్ 2లో చేయొచ్చు, చేయకపోవచ్చు. సర్జరీ కూడా కొంతమంది ముందు చేస్తుంటారు. బట్ స్టేజ్ 3లో మాత్రం ఖచ్చితంగా రేడియేషన్, ప్రిఫరబ్లీ రేడియేషన్ ఆర్ కీమోథెరపీ 2 కలిపి కూడా ఇచ్చి సైజ్ తగ్గించిన తర్వాత సర్జరీకి పోవాలి. సర్జరీ పోయిన తర్వాత ఆ పూర్తి గడ్డ మొత్తం తీసి టెస్ట్కి పంపిస్తే అందులో వచ్చిన రిపోర్ట్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్, ఫర్దర్ కీమోథెరపీ ఏమైనా ఉంటుందా లేదా అని డిసైడ్ చేస్తున్నాం. స్టేజ్ 4 అనుకోండి, దీన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. స్టేజ్ 4లో జీవితకాలాన్ని పొడిగించుకోవడం మాత్రమే. మనం ఎన్నోసార్లు డిస్కస్ చేశాము. సో స్టేజ్ 4లో, అఫ్కోర్స్ స్టేజ్ 4లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న, ఇప్పుడు ఉన్న గడ్డ దగ్గర కాకుండా
లివర్ లాంటి ఏరియాస్లో చిన్న పీస్ మాత్రమే ఉంది, ఇంకెక్కడ స్ప్రెడ్ కాలేదు, సింగిల్ మెటాస్టైసిస్, చిన్న ఒకటే గడ్డ పెరిగింది అని అనిపించింది అనుకోండి, ఆ ఒక్క గడ్డను కూడా తీసేయొచ్చండి సర్జరీ చేసి. బట్ దీన్ని స్టేజ్ 4 అంటాం, దీన్ని ఆలిగో మెటాస్టైసిస్ అంటాం. ఆ ఒక్క చిన్న గడ్డ కూడా తీసేయొచ్చు. బట్ ఓవరాల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ అయిపోతే దాన్ని స్టేజ్ 4 అంటాం. దీనికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ పాలియేటివ్ కీమోథెరపీ, అంటే జీవితకాలాన్ని పొడిగించుకోవడం మాత్రమే విత్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. నొప్పి తగ్గియడము, ఆ లూజ్ మోషన్స్ తగ్గడము, లాట్రిన్ పోవడంలో కష్టం ఉండడం తగ్గడము, బ్లడ్ తగ్గడము, మ్యూకస్ తగ్గడము, ఇవన్నీ తగ్గి మళ్ళీ వెయిట్ గెయిన్, మళ్ళీ వెయిట్ వస్తుంది, ఆకలి పెరుగుతుంది, ఇవన్నీ కూడా రిస్టోర్ చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచి జీవితకాలాన్ని పొడిగించడం మనం స్టేజ్ 4లో చేస్తాం విత్ పాలియేటివ్ కీమోథెరపీ. ఇంకొక స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ఉంటుందని మనం చెప్పుకోవడం మిస్ అయ్యాము. చాలామంది పేషెంట్స్ మనం స్టార్టింగ్ మీకు చెప్పినట్టు ఈ ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్, బవెల్ చేంజెస్ అంటే లూజ్ మోషన్స్, మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్తో కాకుండా కొంతమంది సివియర్ కడుపు నొప్పితో వస్తారు, సివియర్ అబ్డామినల్ పెయిన్తో వస్తారు. కడుపు నొప్పి ఇది ఎలా ఉంటుందంటే అంటే ఇంకా అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఒక ఎరెక్ట్ ఎక్స్రే అబ్డమెన్ స్టాండింగ్ పొజిషన్లో ఒక ఎక్స్రే చేసినా, లేకపోతే ఒక సిటీ స్కాన్ డైరెక్ట్ చేసినా కూడా లోపల పెద్ద ట్రాఫిక్ జామ్ జరిగినట్టుగా ఉంటుంది. అంటే ఈ గడ్డ ఏం చేస్తుందంటే పైనుంచి కిందికి పోయే ఫుడ్ పార్టికల్స్ని బ్లాక్ చేసేస్తుంది. ఓకే, దీని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. ఓకే, ట్రాఫిక్ జామ్, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. సో ఈ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, క్యాన్సర్ వలన అయిన ట్రాఫిక్ జామ్ని ఇమ్మీడియట్గా మనం రిలీవ్ చేయలేదనుకోండి, లోపల రంధ్రాలు పడి పూర్తి కడుపు మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి పేషెంట్ తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి ఏం చేయాలంటే ఇమ్మీడియట్గా దేర్ ఈజ్ అ ప్రొసీజర్ కాల్డ్ డైవర్షన్ కొలాస్టమీ, అంటే ఇమ్మీడియట్గా ఒక బైపాస్ సర్జరీ చేస్తాం. ఆ పైనుంచి కిందికి వెళ్తున్న ట్యూబ్ని బయటికి పెట్టేస్తాం అనమాట. సో ఇమ్మీడియట్గా ఆ పైనుంచి కిందికి పోవాల్సిన ఫుడ్ అంతా, లోపల ఉన్న చెత్త అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బయటకు ఒక బ్యాగ్ అరేంజ్ చేసేస్తే బయట నుంచి మనం తిన్న ఫుడ్ అంతా ఆర్ లోపల జామ్ అయిన ఫుడ్ అంతా కూడా హోల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దీన్ని డైవర్షన్ కొలాస్టమీ అంటారు. మరి డైవర్షన్ కొలాస్టమీ ఆయనకి ఏం చేయాలి? బేసికలీ కడుపు నొప్పి తగ్గిపోతుంది, లోపల ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, పేషెంట్ రిలీఫ్ వస్తుంది. ఒక 15-20 డేస్ తర్వాత సర్జికల్ వూండ్ అంతా హీల్ అయిపోయిన తర్వాత కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇచ్చి సైజ్ తగ్గించిన తర్వాత సర్జరీకి పోవాలి. ఎందుకంటే ఫుడ్ లేదు, మనిషి కూడా నీరసపడిపోయాడు. సో ఫుడ్ తినాలి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ పెరగాలి. ఇవన్నీ చేయాలంటే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఆ రకంగా కూడా యూజ్ అవుతుంది. కీమోథెరపీ రేడియేషన్ ఇస్తే సైజ్ తగ్గుతుంది. సో ఒక 3 to 4 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత, సైజ్ తగ్గిన తర్వాత సర్జరీ చేసుకొని ఈ ట్యూబ్ కూడా లోపల జాయిన్ చేసేయచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రైమరీ సర్జరీ, మనం సర్జరీ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది పేషెంట్స్కి డౌట్స్ వస్తూ ఉంటాయి. అండ్ చాలామంది పేషెంట్స్ ఈ కొలాన్ రెక్టన్ క్యాన్సర్లో సెకండ్ ఒపీనియన్స్కి వెళ్తూ ఉంటారు. సార్ మాకు ఒక డాక్టరు పర్మనెంట్గా ఈ బ్యాగ్ బయటే ఉంటుందని చెప్పారు, మరి అలా లేకుండా ఏమన్నా చేయొచ్చా అండి అని చాలామంది సెకండ్, థర్డ్ ఒపీనియన్స్ పోతూ ఉంటారు. సో ఏ పేషెంట్కి పర్మనెంట్గా బ్యాగ్ అనేది బయటకు ఉంటుంది, ఏ పేషెంట్కి టెంపరీగా బయటికి బ్యాగ్ ఉండి తర్వాత లోపల పెట్టేస్తాము, ఏ పేషెంట్కి అసలు బ్యాగే పెట్టే అవసరం ఉండదు అని డిఫరెంట్ క్వశ్చన్స్. సో 3 ఎంటిటీస్ అనుకుందాం. మనం టెంపరీగా బ్యాగ్ పెట్టడం అనుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకు మనం ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అన్నాం, అంటే ట్రాఫిక్ జామ్ అయింది, దీనికి టెంపరీగా బ్యాగ్ అనేది బయటికి, ఆ పేగు బయటికి తీసుకొచ్చి బ్యాగ్ పెట్టేస్తే తన లోపల ఉన్న ట్రాఫిక్ జామ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 15-20 డేస్ లేకపోతే ఒక 3 months తర్వాత మళ్ళీ బ్యాగ్ లోపల వేసేయచ్చు. దీన్ని టెంపరీ కొలాస్టమీ అంటారు. డైవర్షన్ కొలాస్టమీ ఇస్ టెంపరీ, బయటికి పెట్టేస్తాం, బయట నుంచి మళ్ళీ లోపలికి పెట్టేస్తాం. ఇంకొన్ని ఉంటాయి. సపోజ్ కింది భాగంలో, లెట్రిన్ పోయే జాగాలో కింది భాగంలో క్యాన్సర్ ఉందనుకోండి, ఇలాంటి కేసెస్కి మనం పర్మనెంట్గా బ్యాగ్ బయటికి పెట్టాల్సి వస్తుంది, పర్మనెంట్గా పేగు బయటికి పెట్టాల్సి వస్తుంది. దీన్ని మనం యూజువల్గా ఈ సర్జరీస్ని ఏపీఆర్ అంటారు, అబ్డామినో పెరినల్ రిసెక్షన్ అంటారు, ఏపీఆర్ అంటారు. ఇలాంటి వాటికి ఏం చేయడానికి లేదండి, ఖచ్చితంగా ఆ పేగు బయటికి పెట్టాల్సిందే. ఈ పేగు అనేది బయటకు ఉండడము, ఆ బ్యాగ్ ఉండడం లైఫ్ లాంగ్ అక్కడే ఉంటుందండి. ఈ కింది భాగం, జీర్ణాశయంలో అన్నిటికంటే కింది భాగంలో ఈ సర్జరీ, ఈ క్యాన్సర్ ఉంటే ఆ సర్జరీ పేరు ఏపీఆర్ అంటారు. దాన్ని సో బ్యాగ్ కంప్లీట్గా బయటికి ఉంటుంది ఫర్ లైఫ్. సరే, కింది భాగంలో కాకుండా కొంచెం పైకి ఉంటుంది అనుకోండి, ఇంకా పైకి ఎంత పైకి ఉంటే అంత ఈజీగా లోపడే ఉండే అవకాశం ఉంటుంది. సో కింది భాగం కాకుండా పైన ఉందనుకోండి క్యాన్సర్, ఏపీఆర్ చేసే అవసరం ఉండదు, వాటిని వేరే సర్జరీస్ అంటారు, యాంటీ రిసెక్షన్ అంటారు. ఆ టైంలో మనం బయటికి పేగు పెట్టకుండా లోపలనే గడ్డ తీసేసి లోపలనే ముడి వేసేసి, అనాస్టమోస్ అంటారు దాన్ని, ముడి వేసేసి మళ్ళీ ఎప్పట్లానే చేసుకోవచ్చు. సో ఆ పాడైపోయిన గడ్డ ఏరియా మాత్రం తీసేసి మిగతా ఏరియాని ముడేసేసేయచ్చు. దీన్ని అంటే కింది భాగం కాకుండా కాస్త పైకి ఉందనుకోండి, కొలాన్ క్యాన్సర్స్లో, ఎస్పెషలీ కొలాన్ క్యాన్సర్స్లో ఇలా
బయటికి బ్యాగ్ పెట్టకుండా డైరెక్ట్గా సర్జరీ చేసేయచ్చు. హై రెక్టమ్ క్యాన్సర్స్లో కూడా ట్రై చేయొచ్చు. లో రెక్టమ్ అంటే కింది భాగంలో, లో రెక్టమ్ అండ్ ఏనల్ కెనాల్, లాట్రిన్ పోయే ఏరియాలో కొంచెం పైకైనా కూడా ఇలాంటి సర్జరీ సింపుల్గా చేసే ఛాన్స్ ఉండదు. ఏపీఆర్ చేయాలి, అప్పుడు ఆ పేగు ఖచ్చితంగా బయటకు ఉంటుంది, లైఫ్ లాంగ్ బయటకు ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ అనేవి చాలామందికి వస్తుంటాయి. ఎవరికి బ్యాగ్ పర్మనెంట్గా బయటకు ఉంటుంది, ఎవరికి అసలు బ్యాగే పెట్టరు, ఎవరికి టెంపరీగా బ్యాగ్ బయటకు ఉంటుంది, పేగు బయటకు ఉంటుంది అన్నది 3 డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. సో వీటి గురించి చిన్న క్లారిటీ తెలుసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కాకుండా స్క్రీనింగ్ పద్ధతులు ఉంటాయి కొన్ని. మనం బ్రెస్ట్లో అనుకున్నట్టుగా బ్రెస్ట్కి అండ్ గర్భసంచి క్యాన్సర్కి ఎన్నో స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. ప్యాప్స్మియర్ అంటాం, మ్యామోగ్రఫీ అన్నాం, ఇవన్నీ ఉన్నాయి. కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఒక స్క్రీనింగ్ మెథడ్ ఉంది. ఒక 2-3 రకాలు ఉన్నాయి, కానీ ఎక్కువ కన్ఫ్యూషన్కి గురి చేయకుండా సింపుల్ ఒక స్క్రీనింగ్ మెథడ్ ఏంటంటే, యావరేజ్ రిస్క్ పేషెంట్స్ కంటే ఎటువంటి ఫ్యామిలీస్లో ఈ కొలాన్ క్యాన్సర్ ఎప్పుడు రాలేదు, ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీ హిస్టరీ సిగ్నిఫికెంట్గా లేదు అని అనుకున్న వాళ్ళని యావరేజ్ రిస్క్ పేషెంట్స్ అంటారు. యావరేజ్ రిస్క్ అంటే మనందరు లాంటి వాళ్ళు 97% ఆఫ్ పేషెంట్స్ ఆర్ 99% ఆఫ్ పేషెంట్స్కి చేయాల్సిన టెస్ట్ పేరు కొలనోస్కోపీ ఎవ్రీ 10 years. సింపుల్. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఒక కొలనోస్కోపీ చేసుకుంటే అది కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్, కోలోరెక్టల్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ పద్ధతులుగా మనం చూసుకోవచ్చు. ఈ పేషెంట్స్ని ఎట్లా ఫాలోఅప్ చేస్తూ ఉంటాం. కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు ఉంటాయండి. సీరం సిఈఈ అంటారు, కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ అంటాం. సో ఈ సిఈఈ అనేది కొన్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అన్నిట్లో పెరగకపోవచ్చు, కొన్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్లో పెరుగుతుంది. అంటే బాడీలో ఉన్నప్పుడు బ్లడ్లో ఈ వాల్యూ పెరుగుతుంది. సో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందే ఈ వాల్యూ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకుంటే మనం ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ వాల్యూ పడిపోతుంది. పడిపోయిన తర్వాత దీన్ని మనం ఫాలోఅప్లో వాడుకోవచ్చు. ఫాలోఅప్ అంటే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయాక పేషెంట్ని 3 నెలలకు ఒకసారి రమ్మంటాం చూడండి. ఆ 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు ఈ టెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ టెస్ట్ ఏమాత్రం పెరుగుతున్నా మనకు అనుమానం రావాలి. స్టార్టింగ్లో పెరిగింది కదండి, పెరిగింది మనం తగ్గించాము, మళ్ళీ పెరుగుతుందంటే ఖచ్చితంగా లోపల జబ్బు వచ్చి ఉండొచ్చు. స్టార్టింగ్లో ఈ వాల్యూ పెరిగి లేదనుకోండి, అప్పుడు దానికి నో యూజ్. తర్వాత ఫాలోఅప్లో కూడా చెక్ చేసి పెద్ద యూజ్ లేదు. సో స్టార్టింగ్లో జబ్బు నిర్ధారణ జరిగి ట్రీట్మెంట్ చేయకముందు ఆ వాల్యూ పెరిగింది అనుకోండి, అది నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఫాలోఅప్లో అంటే ఫ్యూచర్లో ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ఈ వాల్యూ చెక్ చేస్తున్నప్పుడు ఇది పెరుగుతుంది అనుకోండి, సింపుల్ ఎవిడెన్స్ లోపల జబ్బు పెరుగుతుంది, రెడీగా ఉండండి అని మనకు ఒక సంకేతం అనమాట. సో అది కాకుండా సంవత్సరానికి ఒకసారి ఒక సిటీ స్కాన్ చేయడం కూడా మ్యాండేటరీ. అండ్ ఎవ్రీ 3 years ఒక కొలనోస్కోపీ చేస్తూ ఉంటాము. ఇయర్లీ సిటీ స్కాన్, ఎవ్రీ 3 monthly, ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక సిఈఏ టెస్ట్, అండ్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పొట్ట మీద చేయబెట్టి చూడడం కూడా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ఫాలోఅప్ సిస్టమ్. అండ్ సో మనం ఇందులో ఏం తెలుసుకున్నామంటే కోలోరెక్టల్ క్యాన్సర్స్ కూడా ఇండియాలో ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈ లక్షణాలు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఎస్పెషల్లీ ఆల్టర్డ్ బవెల్ హ్యాబిట్స్, లూజ్ మోషన్స్ రావడం కానీ, మలబద్ధకం ఉండడం కానీ, 2 మిక్స్ అయి రావడం కానీ, అండ్ టాయిలెట్లో పర్సిస్టెంట్గా బ్లడ్ కానీ మ్యూకస్ కానీ ఉండడం, అండ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్, పూర్తిగా సాటిస్ఫైడ్గా ఉదయాన్నే లాట్రిన్ పోవడం కుదరతలేదు అని అంటే కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే మనం ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్, కొలాన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ని దృష్టిలో పెట్టుకోవాలి. ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయండి. కీమోథెరపీస్, ఎన్నో రకాల కీమోథెరపీస్ ఉన్నాయి దీనికి. అండ్ చాలామందికి ఉన్న అపోహలాగా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి ఆర్ హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుందా, ఈ క్యాన్సర్స్లో ట్రీట్మెంట్లో, ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో వామిటింగ్, హెయిర్ లాస్ లేకుండా ఉండే ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ కన్వెన్షనల్ కీమోథెరపీకి యాంటీబాడీస్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని కూడా కొన్ని యాడ్ చేయొచ్చు. బెవాసూజిమాబ్ అని ఒక డ్రగ్ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేస్తాం స్టేజ్ 4D జబ్బుల్లో. అండ్ సో బ్రహ్మాండమైన కీమోథెరపీస్, ఎక్సలెంట్ రిజల్ట్స్ విత్ రేడియేషన్ అండ్ కీమోథెరపీ కలిపి కొంచెం ఇస్తూ ఉంటారు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ, మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది, మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్. ఈ 3 ట్రీట్మెంట్స్ ఎగ్జిస్టెంట్ ఉన్నాయి ఈ క్యాన్సర్స్లో. సో ఓవరాల్గా కూడా చెప్పాలంటే ఈ జీర్ణాశయ క్యాన్సర్లో, ఈ సిస్టమ్కి ఉన్న క్యాన్సర్స్లో స్టమక్ అంటే కడుపు మరియు ఆహార నాళానికి వచ్చిన క్యాన్సర్స్ కంటే కూడా ఈ కింది భాగంలో వచ్చిన క్యాన్సర్స్ బెటర్ అండి. సో కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ అనేవి స్టమక్ అండ్ ఈసోవేగస్ క్యాన్సర్స్ కంటే చాలా బెటర్. ట్రీట్మెంట్ పద్ధతుల్లో అయినా, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వచ్చే రెస్పాన్స్, మనకు వచ్చే రిజల్ట్స్ పరంగా ఏ రకంగా చూసినా కూడా ఈ కింది భాగంలో ఉన్న క్యాన్సర్స్ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ అనేవి బెటర్ క్యాన్సర్స్, పెద్దగా భయపడిన అవసరం లేదు. ఎర్లీ స్టేజ్లో నిర్ధారణ అవుతే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. కీమోథెరపీ ఫెంటాస్టిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రేడియేషన్ ఆల్సో ఇస్ గుడ్, సర్జరీ కూడా మీకు చెప్పిన స్టెప్స్ అన్నీ ఉంటాయి.
సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ లక్షణాలు ఎప్పుడు కూడా డిస్మిస్ చేయకండి, కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ అవాయిడ్ ప్రాసెస్డ్ మీట్ అండ్ రెడ్ మీట్ని తక్కువ చేయండి. థ్యాంక్ యూ.